వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగే కొంచెం త్వరగా లేస్తానమాట. అంటే ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, డైలీ నా ఫ్రైడే రొటీన్ వర్క్ అయితే ఉంటుంది. సో నేను ఇంకా నైటే అంటే థర్స్డే రోజు ఈవినింగే నేను గడప అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. సో ప్రతిసారి షేర్ చేసేదే కదా అని చెప్పేసి ఇంకా నేను పూజా వ్లాగ్ పెద్దగా ఏం షేర్ చేయలేదు. సో మార్నింగే బయట అంతా కసు చిమ్మేసి మాప్ పెట్టేస్తున్నాను అనమాట, గడపకి పసుపు అవన్నీ పెట్టాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్లో వడియాలు అవన్నీ పెడుతున్నారనమాట పక్కన నైబర్స్. సో అది చూస్తున్నాను. అండ్ ఇక్కడ గడపకి పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసిన తర్వాత ఇక్కడ పూజా సామాన్లు అయితే క్లీన్ చేసండి. సో చాలా టైం అయితే పడుతుంది. ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ తాగేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రైడే రోజు వస్తుంది అంటే ఇంకా కొంచెం హెవీ వర్క్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పూజ, కొంచెం క్లీనింగు, వంట అవన్నీ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి, అంటే బాబుకి ఒకటి హాఫ్ డే స్కూలు, ఇంకా పాపకైతే హాలిడే కాబట్టి వంట అనేది చేసేసుకుంటుంది తను. లేదు నాకు టైం ఉందంటే మటుకు నేను ఇంట్లో వంట చేసేసి ఇంకా బాక్స్ తీసుకెళ్ళాలి కదా, నేను కూడా వంట చేసి తీసుకెళ్తాను అనమాట. సో ఇలా కామాక్షి దీపం అనేది ఇంకా నీట్గా వాష్ చేసేసి చింతపండుతో బాగా రుద్దామనుకోండి, ఇత్తడి సామాన్లకి బాగా మెరిసిపోతాయి అన్నమాట. అంటే మంచిగా కనిపిస్తాయి. సో వీక్ అంతా నీట్గా ఉండాలి అంటే చింతపండుతో బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కలసం అయితే ప్రతిష్ఠించేస్తున్నాను అనమాట. సో కలసం అనేది మనము సూర్యోదయానికి ముందే కలసం అనేది ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడైతేనే మనకి అంటే సూర్యోదయం తర్వాత ఏ పూజ చేసినా కూడా ఫలితం ఉండదు అని అంటారు. అందుకే నేను కొంచెం ఎర్లీగా లేస్తూ ఉంటాను. లేచి ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. మనం ఇంట్లో ఏదైనా సరే విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు మన బొట్టన వేలు సైజు ఉండాలి అని అంటారు. కాకపోతే మనకి నేను కలసం మీద పెట్టేస్తాను అనమాట అమ్మవారిని. నాకు అంటే రూప్ అయితే ఉంది, అమ్మవారి రూపు. కాకపోతే అది ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్ అంటే వరలక్ష్మి వ్రతం, దీపావళి ఇలా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మటుకు తీసి పెడుతూ ఉంటాను. ఇంకా ప్రతిసారి క్లీన్ చేయాలంటే నాకు కూడా వీలు పడదనమాట. సో చిన్న విగ్రహం ఉంటే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈ విగ్రహం నేను 10 years బ్యాక్ తీసుకున్నానండి ఇది. సో అప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఇంకా పూజ చేయలేదంటే ఆ డే అనేది నాకు కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం పువ్వులు అన్నీ పెట్టేసిన తర్వాత మా వారు ఇంకా దీపం ముట్టిస్తారు అనమాట. ఆలోపు తను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తారు. సో ఇక్కడైతే ఇంకా నేను పువ్వులు అవన్నీ పెట్టేస్తున్నాను. థర్స్డే రోజు మటుకు నేను పువ్వులు కట్టే పువ్వులు అయితే తీసుకురానండి. కట్టిన పువ్వులు తెస్తేనే బెస్ట్. ఎందుకంటే కొంచెం మిగతా పనులు చేసుకోవడానికి నాకు టైం ఉంటుంది. ఇంకా పువ్వులు కట్టుకుంటూ కూర్చున్నాను అనుకోండి 10-10:30 ఆ టైం అయిపోతుందండి. ఇంకా మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకే ఎక్కువ శాతం నేను కట్టిన పువ్వులు అయితే తీసుకొని వస్తాను. సో ఈ కట్టిన పువ్వులు అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకోసం అనమాట. అండ్ ఇప్పుడు పువ్వుల కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉందిలేండి. మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడే కొంచెం హైక్లో ఉంటుంది అనమాట రేట్. సో ఇప్పుడైతే పర్వాలేదు, మనకి తక్కువనే దొరుకుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ కన్నిటికి పువ్వులు పెట్టేసి ఇంకా వంట కూడా ఈరోజు ముల్లంగి పచ్చడి చేద్దాం అనుకున్నాను. సో చాలా రోజులు అయిందండి ముల్లంగి పచ్చడి తినక. అది ఎందుకో తెలియదు, నిన్న ఫ్రెష్గా అనిపించింది ముల్లంగి, అందుకే ఈరోజు ముల్లంగి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎలాగా కొబ్బరికాయ కొడతాం కదా కలసం మీదవి, ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది. సో పిల్లలు కూడా చాలాసార్లు అడిగారనమాట ముల్లంగి పచ్చడి అని చెప్పేసి. నేను మన వీడియోలో ఒకసారి షేర్ చేస్తున్నాను ఆ రెసిపీ, కావాలంటే మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తాను, చూసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నేను ప్రతి ఫ్రైడే ఇలా నెయ్యితో, ఆవు నెయ్యి ఉంటుంది కదా, సో ఆవు నెయ్యితో నేను దీపాలు అయితే ముట్టించేస్తాను అనమాట. ముత్తగా ఆవు నెయ్యే వేస్తే మనకి గడ్డ కట్టిపోతుంది, దీపం అనేది ఎక్కువసేపు ఉండదు, కొండెక్కుతుంది అనమాట. కాబట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. నెయ్యి కరిగించిన తర్వాత అది సగము ఆయిల్ కొంచెం వేసేసి దీపాలు అయితే ముట్టిస్తామన్నమాట. ఇంక ఇక్కడ మా వారు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరి అది లేతగా ఉందన్నమాట. సో ఆ లేత కొబ్బరి తీసుకొని ఇంకా నేను పచ్చడి అయితే చేసేద్దాం అనుకున్నాను. చాలాసార్లు కలసం మీద కొట్టిన కొబ్బరికాయ అంటే అది ఎండబెట్టేసిన తర్వాత నేను ఎండు కొబ్బరి అయితే వాడుతున్నాను, కానీ మేము వాడేది తక్కువ అనమాట. అందుకోసం ఇంకా ఈ పచ్చి కొబ్బరి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొట్టిన ఒక 5-10 minutes తర్వాత నేను తీసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి అంతా తీసుకున్న తర్వాత
నా పనైతే ఇంకా వంట పని స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ మీరు ఇందాక టైం చూసారు కదా, 9 o'clock అయిపోయింది, 9:10 అవుతుంది. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, ముల్లంగి చట్నీ చేస్తాను కదా, అది రైస్ వేసేసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో ఫస్టే రైస్ అయితే చేసేస్తాను, ఎందుకంటే అది ఫాస్ట్ అయిపోయింది అనుకోండి, మిగతావి త్వరగా చేసేయచ్చు అని చెప్పేసి. ఇంకా ఇక్కడ హారతి అవన్నీ తీసుకున్నాక మా వారైతే రెడీ అయిపోయినారు అనుకోండి, నిమిషం కూడా నిలబడరు. క్యారెట్ బాక్స్ అయింది అన్నంత వరకు కూడా ఆగరనమాట. అండ్ ఇక్కడ ముల్లంగి చట్నీ అయితే చూపిస్తున్నాను. సో నేను ఒక ముల్లంగి అయితే తీసుకున్నా. ఒక ముల్లంగి, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అండ్ పచ్చి కొబ్బరి. ఇందాక మనం కొబ్బరికాయ కొట్టాం కదా దేవుడికి, ఆ కొబ్బరి అయితే మొత్తం 2 వాడేసానండి, లేతగా ఉంది కదా. సో 2 మొత్తం కొబ్బరికాయ మొత్తం వాడేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చింతపండు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. కావాలంటే చింత తొక్కు కూడా వేసుకోవచ్చు దీంట్లో, కాకపోతే నేను వేయడం లేదు. చింత తొక్కు ఈరోజు ఫ్రైడే కదా, నేను తీయను అనమాట. సో కొంచెం పసుపు, కల్లుప్పు అయితే యాడ్ చేస్తాను. ఏం లేదండి, సింపుల్ అనమాట. ముల్లంగి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పసుపు అండ్ కొంచెం చింతపండు, కల్లుప్పు వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ఇలా పట్టేసుకోవాలన్నమాట. సో ముల్లంగి పచ్చడి అని ఎవరికి తెలియదు, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మనం చెప్పేంత వరకు తినే వాళ్ళకి తెలియదు. సో మంచిగా పేస్ట్ పట్టేసిన తర్వాత అన్నీ వేంపనక్కర్లేదు, అంటే మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అలా రావే వేసేయచ్చు, పచ్చివే వేసేసి మంచిగా మిక్సీ పట్టేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఆ ముల్లంగి పచ్చివాసన ఉంటుంది కదా, అన్నీ పచ్చివే వేసాము. సో కాబట్టి మనకి పచ్చివాసన పోవాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఒక 15 minutes పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో ముల్లంగి స్మెల్ అనేది మనకు అస్సలు కనిపించదు కూడా. సో అంత టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అండ్ వేడివేడి రైస్లోకి, రోటీలోకి, దేంట్లో అయినా బాగుంటుందండి. ఈవెన్ దోశలోకి కూడా బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే. సో తర్వాత మీరే చెప్తారనమాట అంత బాగుందని చెప్పేసి. చాలామందికి ముల్లంగి అంటే ఇష్టం ఉండదు కదా, సాంబార్లో వేసినా లేకపోతే ముల్లంగి కర్రీ చేసినా అట్లా తీసి పడేస్తూ ఉంటారు. ఆ స్మెల్ కూడా ఒక రకంగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు. సో నేను ఫస్ట్ టైం అది నా అంతటి నేను నేర్చుకున్నా, అది ఎవరు చెప్పింది కదా నాకు. సో దిస్ ఈజ్ మై ఓన్ రెసిపీ అనమాట. సో మంచిగా అట్టర్ ఫ్లాప్ ఏం కాలేదు. ఫస్ట్ అంటే ఒకసారి 2 సార్లు అట్టర్ ఫ్లాప్ అయింది, ఆ తర్వాత మళ్ళీ మంచిగా వచ్చిందనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా మగ్గిపోతుంది ఆయిల్లో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ముల్లంగి దొరికినప్పుడు నేను ఇట్లా కర్రీ కంటే, సాంబార్లో కంటే ఇట్లా చట్నీ చేస్తూ ఉంటాను అనమాట. అసలు మా ఇంట్లో చట్నీ ఏది తినరు, కానీ ఈ చట్నీ మటుకు బాగా తినేస్తారు. ఇంకా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. అండ్ ఈ చట్నీతో పాటు నేను మునక్కాయల చారు కూడా చేస్తున్నాను. మొన్న ఊరు నుంచి తీసుకొచ్చాం కదా మునక్కాయలు, సో అవి ఇంకా ఉండిపోయాయి అనమాట. ఇంకొకసారి కూడా వస్తాయి, అన్ని తీసుకొచ్చాము. సో ఇంక ఇప్పుడైతే మునక్కాయల చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ చట్నీతోనే అయితే పిల్లలు తింటారో తినరో, ఇంకా అందుకోసం నేను కొంచెం పప్పు ఉడికేసాను, ప్లెయిన్ పప్పే, కొంచెం పసుపు యాడ్ చేసి ఉడికేసాను అనమాట. ఆ తర్వాత దీంట్లో మునక్కాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా యాజ్ యూజువల్ పోపు పెడతాం కదా, సో అవన్నీ వేసేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. మగ్గించిన తర్వాత మనం పప్పులో కలిపేసి ఉడికిస్తే చాలా బాగుంటుంది. అది కొంచెం ఎక్కువసేపు ఉడకాలి పప్పు అనేది. మునక్కాయల్లో ఉన్న రసం అంతా పప్పులోకి వెళ్తే అప్పుడు టేస్ట్ అయితే చెప్పలేము, అంత బాగుంటుందన్నమాట. అండ్ నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. బికాజ్ నా అల్లుడికి కొంచెం ఫీవరిష్గా ఉందన్నమాట. సో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఫోన్ చేశారు మేడము, అందుకోసం నేను మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాడిని అయితే పిలుచుకొని వెళ్తున్నాను. సో ఆఫీస్కి దగ్గరలో ఉన్నా అనమాట స్కూల్ కూడా. ఇంకా ఏ చిన్న ఇష్యూ వచ్చినా వెమ్మటే ఫోన్ చేస్తారు. సో ఇంకా వాడిని పిలుచుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చానండి. చూడడానికి యాక్టివ్గానే కనిపిస్తాడు, కాకపోతే అప్పుడప్పుడు సతాయిస్తుంటాడు అనమాట. ఏదన్నా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే మనం వెమ్మటే టెన్షన్ పడిపోతాం, కానీ వాడు అట్లా కాదనమాట. సో వచ్చింది కదా అదే పోతుందిలే అన్న, అంటే అట్లా ఉంటాడు వాడు. సో ఇంకెందుకులే మళ్ళీ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి వాడిని పిలుచుకొని హాస్పిటల్కి అయితే వచ్చాను. సో పిల్లలకి, చిన్నపిల్లలకి డాక్టర్ అంటే తెలిసిన డాక్టర్ అండి, చాలా మంచిగా చూస్తారు, మెడిసిన్ చాలా మంచిగా వేస్తారనమాట. ఇక్కడ ఓపీ రాపించుకుంటున్నాను లేదో హాస్పిటల్ అంతా గోల గోల చేస్తున్నాడు. సైలెంట్గానే కనిపిస్తాడు, కానీ చాలా అల్లరనమాట.
అండ్ ఇక్కడ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు. సో బ్రీత్ వదులు అంటూ ఉన్నాడనమాట. సో కానీ సార్ మటుకు చాలా మంచి మెడిసిన్ ఇస్తారండి. అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అట్లా పిల్లల వరకు చాలా మంచిగా చూస్తారు. మా పిల్లలకి కానీ మా తమ్ముడు పిల్లలకి కానీ నేను అక్కడికే వెళ్తాను అనమాట. ఫస్ట్ అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను అక్కడికే వెళ్తాను కాబట్టి నాకు చాలా నమ్మకము. అక్కడ వెళ్తే ఎమర్జెన్సీ అన్నా సరే చూస్తారని చెప్పేసి. సో ఇంకా వెళ్ళి మెడిసిన్ అవి తీసుకొని మళ్ళీ మేము వాడిని బస్సులో వదిలేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు నాకు మామిడికాయలు కనిపించాయి అనమాట. మామిడికాయలు చూస్తే మనకి ఎవరికైనా సరే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనిపిస్తుంది కదా. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట నేను తీసుకురావడం. అండ్ ఇంకా పచ్చడి పెట్టే సీజన్ అయితే కాదు. సో బాగా పుల్లగా ఉన్నాయని చెప్పేసి 2 మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాను. కట్ చేసుకున్నాక మొత్తం నాకు ఒక కప్ వచ్చిందనమాట. ఈ గిన్నె నిండా వచ్చేసింది. సో జీడి కట్ చేద్దాం అనుకున్నా. జీడి కూడా బాగుంటుంది కానీ ఇంకా అది నాకు కట్ చేయడానికి రాలేదు. సో ఇంకా అదంతా పక్కకు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా అంటే ఫస్ట్ కడిగి ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కారము ఈ గరిటె ఉంది కదా, దీంతో 2 యాడ్ చేశానండి. నాకు 1 కప్పు మామిడికాయ ముక్కలకి 2 గరిటెల కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇక్కడ మీకు చూడడానికి కొంచెం తీసేసాను కదా, మళ్ళీ తర్వాత నేను యాడ్ చేశాను. అంటే మొత్తం 2 గరిటెలు అయితే కారం పట్టింది. కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇంకా ఆవకాయ పచ్చడి అంటే తెలుసులేండి. సో ప్రస్తుతానికి మనం ఆవకాయ పచ్చడి పెట్టే సీజన్ అయితే కాదు. మామిడికాయలు చూసిన తర్వాత ఇంట్లో ఉసిరికాయ పచ్చడి ఉంది, చింత తొక్కు అయితే ఉంది కానీ నా దగ్గర ఇంకా మామిడికాయ పచ్చడి లేదు. అది అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నాకు వేరే ఏం కర్రీస్ లేకపోయినా మామిడికాయ పచ్చడి వేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను నేను. సో అంత ఇష్టము. సో ఇప్పుడైతే నేను పల్లి నూనె అయితే యూజ్ చేస్తున్నా. పల్లి నూనె ఇంకా కొంచెం గోరెచ్చగా చేసి దాంట్లో ఇంగువ ఉంటుంది కదా, పాలింగువ అని దొరుకుతుంది. సో అది వేసుకుంటే ఇంకా అంటే కొంచెం ఘాట్ ఎక్కువ అనమాట. నాకైతే ఇది సరిపోతుంది. సో ఇది కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని దాంట్లో పెట్టేశాను. దీంట్లో కొంచెం కారం, పసుపు అంతా చూసి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఎల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాను. సో ఎల్లిపాయలు కూడా మనం కారంలో కలిపితే అంటే బాగా మిక్స్ అయ్యేలాగా, ఎల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అంతా మామిడికాయ ముక్కలకి కారంకి పట్టాలి. సో అది ఒక స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే, ఎల్లిపాయ కారం స్మెల్. సో అప్పుడు నేను కొంచెం చూసారా అట్లా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని మొత్తం దీంట్లో కలిపేసుకుంటున్నాను అనమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి అంటే. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. కొత్తగా చేస్తాను కదా మామిడికాయ పచ్చడి, అప్పుడైతే బాగా తినడానికి ఇష్టపడతాను. ఇంకా ఉండే కొద్దీ కొంచెం టేస్ట్ తగ్గుతుంది. కానీ విపరీతమైన వేడండి. దాంతోపాటు మనం పెరుగు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాయి ఇక్కడ. సో ఎంత కలుపుకుంటే మసాలా ముక్కలకి అంత బాగా పడుతుందన్నమాట. సో సీజన్ వచ్చిందనుకోండి, అప్పుడు అంటే మనం మామూలుగా మే ఎండింగ్లో ఆ టైంలో పెడతాం కదా, అప్పుడు నేను పెట్టుకునేది వేరేలాగా ఉంటుంది, వేరే వాళ్ళతో పెట్టించేది వేరేలాగా ఉంటుంది అనమాట. సో వేరే వాళ్ళతో పెట్టిద్దామని అనుకుంటున్నాను. సో పచ్చళ్ళు అంటే మా ఇంట్లో నేను ఒకదాన్నే తింటాను ఎక్కువ శాతము, ఇంట్లో చాలా తక్కువ తినడం. అండ్ ఇక్కడ గోరెచ్చగా అయిపోయిన తర్వాత నేను ఉప్పు కారం మసాలా అంతా పట్టిన తర్వాత ఆయిల్ అయితే మిక్స్ చేసి వేసేసాను. ఇప్పుడు ఏం కదిలించానండి, ఈరోజు ఫ్రైడే కదా, సో మొత్తం కలిపి పెట్టేస్తాను. రేపటి వ్లాగ్లో నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను పచ్చడి ఎలా ఉందని చెప్పేసి. సో ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మార్నింగ్ పూజ నుంచి మామిడికాయ పచ్చడి వరకు అయితే వీడియో షూట్ చేశాను. సో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్